హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్తి అడ్వైస్. దిస్ ఇస్ శేఖర్ ఓరుగంటి. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చినాను. అది ఏంటంటే టాపిక్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి ఒక టాపిక్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. 3 months బ్యాక్ వరకు కూడా ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల పెద్ద అవగాహన లేదు. ఎట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలా వరకు నెగ్లిజెన్సీ అనేది ఉంది. సో ఎప్పుడైతే కరోనా రావడం జరిగిందో, కరోనా వల్ల మనకి ఇప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి టూ హైగా ఉండడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక్కసారిగా ప్రియారిటీ అనేది పెరిగిపోయింది. సరే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎప్పటికైనా మంచిది. అట్లాంటి టైంలో ఎట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయంలో చాలామందికి ఒక క్లారిటీ లేదు. కేవలం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఆలోచన మాత్రమే చాలామంది థింక్ చేస్తున్నారు. కానీ ఎట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఎలాంటి పారామీటర్స్ని మనము చూజ్ చేసుకోవడానికి ముందు, సెలెక్ట్ చేసుకోవడానికి ముందు థింక్ చేయాలనే విషయంలో చాలా వరకు క్లారిటీ లేదు. సో ఈరోజు నా వీడియోలో ఎట్లాంటి పారామీటర్స్ని మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు చెక్ చేసుకోవాలనే విషయాన్ని క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సరే, నేను నా వీడియోలకి ఎంటర్ అవ్వడానికి ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. అది ఏంటంటే, మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మేము చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ పీపుల్కి షేర్ చేయండి. అలాగే మీరేమైనా మా వీడియో గురించి కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ బాక్స్లో మీ ఇన్పుట్ని షేర్ చేయండి. సరే, టాపిక్లోకి వచ్చినట్లయితే మనము ఎలాంటి ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునే ముందు ఎట్లాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి, ఎట్లాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయొద్దు అనే విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ప్రీమియం. ప్రీమియం అనేది చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా తక్కువ ప్రీమియం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా వరకు ఆలోచన చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా కరెక్ట్ థింగ్ కాదు. ప్రీమియంని ఎప్పుడు కూడా కన్సిడర్ చేయకండి. ఆ పాలసీ మీకు ఇస్తున్నటువంటి స్పెసిఫైడ్ ఫీచర్స్ ఏంటివి, దానివల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటివి అని మాత్రమే కన్సిడర్ చేయండి. లో ప్రీమియం ఉండడం వల్ల మనకి బోల్డ్ అంత డబ్బులు సేవ్ అవుతాయి అని చెప్పేసి థింక్ చేయడం మాత్రం మానేయండి. లో ప్రీమియమ్స్, హై ప్రీమియమ్స్ ఇలా కేటగిరైజేషన్ చేయకుండా ప్రీమియంకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే కూడా ఆ పాలసీ మీకు అందిస్తున్నటువంటి ఎడ్జ్ ఫీచర్స్ ఏంటి, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటివి అనేది ఆలోచన చేయండి. ఇది ఫస్ట్ పారామీటర్. దెన్ సెకండ్ వన్ వచ్చేసి, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా రీథింక్ చేయాల్సింది, రీచెక్ చేయాల్సింది ఐసీయూ అండ్ రూమ్ రెంట్కి సంబంధించినటువంటి పారామీటర్. ఎందుకు అంటే, చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఐసీయూ రెంటు ఎట్ ద సేమ్ టైం రూమ్ రెంటు వచ్చేసి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్లో 1% వరకు ప్రొవైడ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 5 lakhs రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే దానికి తనకి 1% మాత్రమే ఐసీయూ రెంటు ఎట్ ద సేమ్ టైం రూమ్ రెంటు ఫర్ డేకి అల్లొకేట్ చేస్తాడు. దట్ మీన్స్ ఏంటి, 5,000 మాత్రమే ఫర్ డేకి తను అల్లొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం కార్పొరేట్ హాస్పిటల్లో కనుక జాయిన్ అయినట్లయితే అక్కడ ఐసీయూ రెంట్ వచ్చేసి ఫర్ డేకి మోర్ దెన్ 10,000, ఈవెన్ 15,000కి పైన కూడా ఉండొచ్చు. అట్లాంటి టైంలో మనకి అది ప్రాబ్లం అవుతుంది. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఐసీయూ రెంటు ఎట్ ద సేమ్ టైం రూమ్ రెంట్ అనేవి క్యాపింగ్ లేకుండా చూసుకోండి. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే రూమ్ రెంట్ పైన ఎట్ ద సేమ్ టైం ఐసీయూ రెంట్ పైన ఎట్లాంటి క్యాపింగ్ అనేది ఉండకూడదు. అంటే మనం ఈవెన్ ఫర్ డేకి 20,000 బేర్ చేసేటువంటి ఐసీయూలో ఉన్నా కూడా అది అప్లికేబుల్ అవ్వాలన్నమాట. అట్లాంటి పారామీటర్ని చూజ్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోపేమెంట్ ఆప్షన్. కోపేమెంట్ ఆప్షన్ గురించి చాలామందికి తెలీదు. సో మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కోపేమెంట్ ఆప్షన్ గురించి తప్పనిసరిగా తెలుసుకోండి. అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరేమైనా ఒక పాలసీ కనుక తీసుకున్నారు, దాని యొక్క ప్రీమియం మీరు పే చేసిన తర్వాత ఏదైనా ఒక టైంలో మీరు క్లెయిమ్కి వెళ్ళినట్లయితే మీరు తీసుకున్నటువంటి పాలసీ కవరేజ్ వచ్చేసి 5 lakhs అనుకున్నట్లయితే ఆ 5 lakhsలో 20% కోపేమెంట్ ఆప్షన్ కనుక ఇంటర్నల్గా ఉన్నట్లయితే ఆ ఇంటర్నల్గా ఉన్నటువంటి కోపేమెంట్ ఆప్షన్లో మీకు క్లెయిమ్ వచ్చేసి 3 lakhs వరకు మీకు అక్కడ ఎక్స్పెన్సెస్ అయ్యాయి. ఆ ఎక్స్పెన్సెస్లో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా 100% క్లెయిమ్ అనేది జరగదు. ఎందుకు అంటే, కోపేమెంట్ ఆప్షన్ని కనుక మీరు చెక్ చేసుకోనట్లయితే 20% బై హ్యాండ్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో
కోపేమెంట్ ఆప్షన్ అనేది ఉండకుండా చూసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. మీరు కనుక 5 lakhs పాలసీ తీసుకొని అది క్లెయిమ్ కనుక అయినట్లయితే ఒక 3 lakhs క్లెయిమ్ అయింది అనుకుందాం. ఆ క్లెయిమ్ను 3 lakhsలో 20% నథింగ్ బట్ 60,000 రూపీస్, 2,40,000 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బేర్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ 60,000 రూపీస్ మీరు బై హ్యాండ్ నుంచి పే చేయాలి. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కోపేమెంట్ ఆప్షన్ ఉండని లేనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నవే డేస్లో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రీస్టోర్ ఆప్షన్ని ఇవ్వడం జరుగుతుంది. సో రీస్టోర్ ఆప్షన్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 lakhs పాలసీ తీసుకున్నాము. ఆ పాలసీ తీసుకున్న తర్వాత మనము క్లెయిమ్కి వెళ్ళినట్లయితే మనకి 4 lakhs వరకు క్లెయిమ్ జరిగినది. సో మిగిలిపోయినటువంటి అమౌంట్ ఎంత ఉంటుంది మన ఇన్సూరెన్స్లో? ఒక 1 lakh అనేది ఉంటుంది. ఈ 1 lakh రూపీ అనేది సేమ్ ఇయర్లో మళ్ళీ కనుక మనము హాస్పిటలైజేషన్ జరిగినట్లయితే అక్కడ మళ్ళీ సెకండ్ టైము మనకి ఒక 4 lakhs రూపీస్ మళ్ళీ బిల్ జరిగినట్లయితే, క్లెయిమ్ జరిగినట్లయితే అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీకు ఫుల్ అమౌంట్ రీస్టోర్ చేస్తుందా అంటే, ఫస్ట్ క్లెయిమ్ జరిగినప్పుడు మనకి 4 lakhs అయినాయి, సెకండ్ క్లెయిమ్ సేమ్ ఇయర్లో జరిగినప్పుడు మనదర్ 4 lakhs అయినట్లయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు వాళ్ళకున్న క్లాజెస్లో 1 lakh మాత్రమే క్లెయిమ్ చేయగలుగుతుంది. రెస్ట్ ఆఫ్ 3 lakhs రూపీస్ క్లెయిమ్ చేయకుండా మనం బై హ్యాండ్ నుంచి కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రీస్టోర్ ఆప్షన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఎట్లాంటి లిమిటేషన్స్ లేకుండా, ఎలాంటి క్యాపింగ్ లేకుండా రీస్టోర్ ఆప్షన్ ఇస్తుందో అలాంటి ఇన్సూరెన్స్ పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 lakhs పాలసీ కనుక తీసుకున్నట్లయితే ఆ 5 lakhs పాలసీలో ఫస్ట్ టైం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు 4 lakhs క్లెయిమ్ జరిగింది. సో సెకండ్ టైం సేమ్ ఇయర్లో కనుక క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఇంకొక 1 lakh మాత్రమే క్లెయిమ్ కావడానికి ఆస్కారం ఉన్నటువంటి అమౌంట్ అనేది రీస్టోర్ అయి ఉంటుంది. సో రీస్టోర్ అనే ఆప్షన్ కనుక మన పాలసీలో ఉంటే 50% కానీ 100% కానీ రీస్టోర్ ఉన్నట్లయితే ఆ 1 lakhకి ఇంకొక 5 lakhs రూపీస్ అడిషనల్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అలా కాకుండా ఈ 1 lakhకి ఇంకొక 5 lakhs అడిషనల్గా ఏ కంపెనీ అయితే యాడ్ చేసి ఇవ్వగలుగుతుందో, ఎట్లాంటి ఇంటర్నల్ క్లాజెస్ పెట్టకుండా అలాంటి పాలసీని మీరు చూజ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే సెకండ్ టైం మనం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి రీస్టోరింగ్ అనేది జరుగుతుంది. లేదనుకున్నట్లయితే ఈ రీస్టోరింగ్ అనే ఆప్షన్ని కనుక మనము క్లియర్గా తెలుసుకోనట్లయితే మనం సెకండ్ టైం సేమ్ ఇయర్లో కనుక క్లెయిమ్కి వెళ్తే రెస్ట్ ఆఫ్ అమౌంట్ మనము మిగిలిపోయిన అమౌంట్ కాకుండా మన చేతిలో నుంచి పే చేయాల్సి ఉంటుంది. దెన్ చాలామంది ఇగ్నోర్ చేసేటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మనకి ఏదైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కనుక ఉన్నాయి అనుకున్నాం, లైక్ లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ ఫంక్షన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మామూలుగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే 4 years వెయిటింగ్ ఫ్రేమ్ అనేది జనరేట్ చేసి పెడుతుంది. సో ఇక్కడ మీరు కొంచెము ఆలోచన చేయండి. మనకి ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేవి ఇప్పుడు ఉన్న లేదా లేటర్ ఆన్ డేస్లో అపీరెన్స్ అయినా కూడా వాటి కోసము వెయిటింగ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అంటే వెయిటింగ్ పీరియడ్ కేవలం 2 yearsలోనే అన్ని ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేవి క్లబ్ అయ్యేటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి పాలసీస్ని సెలెక్ట్ చేసుకొని అలాంటి పాలసీస్ని తీసుకోండి. లేకపోయినట్లయితే మనకి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కవరేజ్ ఏదైతే ఉంటుందో, ఎగ్జిస్టింగ్ కవరేజ్కి సంబంధించినటువంటి ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ ఫ్రేమ్ని కనుక మనం క్రియేట్ చేసుకున్నట్లయితే మధ్యలో మీన్ వైల్లో ఏదైనా ప్రాబ్లం కనుక జరిగినట్లయితే ప్రాబ్లం అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా పాలసీ తీసుకుంటున్నప్పుడు ఆ పాలసీ అనేది ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉండకుండా 2 yearsలోనే మనకి కవరేజ్కి వచ్చే పాలసీస్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి చాలామంది ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ పబ్లిక్ సెక్టార్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చేసి ఉంటాడు. 3 lakhsకో 2 lakhsకో 4 lakhsకో ఇన్సూరెన్స్ అనేది చేసి ఉంటాడు. కానీ నవ్వే డేస్లో ఈ 3 lakhs 2 lakhs రూపీస్ అనే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎనఫ్ అనేది చాలా వరకు మనం క్వశ్చన్ మార్క్గానే చూడాలి. ఎందుకంటే ఇది నవ్వే డేస్లో ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. సో దీనికోసం మనం ఏం తీసుకోవాలి, దీనికి అడిషనల్గా టాపప్, సూపర్ టాపప్స్ అనే పాలసీస్ అనేవి ఉంటాయి. సో వాటిని మనము
చాలా తక్కువ ప్రీమియంస్తో ఈవెన్ 10 lakhs 15 lakhs కవరేజ్ను కూడా తీసుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, టాప్అప్స్కి సూపర్ టాప్అప్స్కి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా గమనించిన తర్వాతనే ఈ పాలసీని మీరు తీసుకోండి. అది ఏంటంటే టాప్అప్ సూపర్ టాప్అప్కి ఉన్న డిఫరెన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పాలసీ ఉంది అనుకుందాం. ఆ పాలసీ యొక్క సమ్ ఇన్సూర్డ్ ఏదైతే ఉంటుందో అది ఒక 5 lakhs అనుకున్నట్లయితే మీరు ఆ పాలసీ తీసుకున్న తర్వాత క్లెయిమ్కి వెళ్ళినారు. మీరు ఫర్దర్గా ఇంకొక 5 lakhs సూపర్ టాప్అప్ కూడా ఆ పాలసీకి క్లబ్ చేసినట్లయితే క్లెయిమ్కి వెళ్ళినారు. ఫస్ట్ టైం మీరు ఆ సూపర్ టాప్అప్ తీసుకోవడానికి ముందు డిడక్టబుల్ అమౌంట్ అనేది కొంత ఇన్బుల్ట్గా ఉంటుందన్నమాట. సో ఆ డిడక్టబుల్ అమౌంట్ అనేది మన బేసిక్గా ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి డిడక్ట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ అనే పర్సన్కి ఒక 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన ఇంకొక 5 lakhs అడిషనల్గా టాప్అప్ ప్లాన్ని యాడ్ చేసుకోవడం జరిగింది. ఇందులో డిడక్టబుల్ అమౌంట్ ఎంత అంటే 2 lakhs రూపీస్ అని చెప్పేసి తను అందులో ఇంటర్నల్గా యాడ్ చేయడం జరిగింది. సరే, తను ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత క్లెయిమ్కి వెళ్ళడం జరిగింది. క్లెయిమ్కి వెళ్ళినప్పుడు తన యొక్క క్లెయిమ్ అమౌంట్ బిల్ అనేది 4 lakhs అయినట్లయితే ఫస్ట్ 2 lakhs అనేది తనకి బేసిక్గా ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. రెస్ట్ ఆఫ్ 2 lakhs ఎవరు పే చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టాప్అప్ పాలసీ మనం ఏ కంపెనీ నుంచి అయితే తీసుకున్నామో ఆ కంపెనీ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. సో ఇన్ కేసు సెకండ్ టైం కనుక మనము సేమ్ ఇయర్లో వెళ్ళినట్లయితే ఈ టాప్అప్ సంబంధించినటువంటి పాలసీకి ఏదైతే ఉందో మనకి ఉన్న బేసిక్ ప్రీమియము బేసిక్ పాలసీ ఏదైతే ఉందో ఆ బేసిక్ పాలసీ యొక్క రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 lakhs కనుక పాలసీ తీసుకున్నట్లయితే ఫస్ట్ టైం మనం 2 lakhs యూజ్ చేసుకున్నాం. సెకండ్ టైం ఏం జరుగుతుంది, సేమ్ ఇయర్లో కనుక మనము క్లెయిమ్కి వెళితే అప్పుడు బిల్ వచ్చేసి 5 lakhs అయినట్లయితే మనకి సూపర్ టాప్అప్ అనేది అప్లికేబుల్ అనేది కాదు. ఎందుకు అంటే బేసిక్ ప్రీమియంలో డిడక్టబుల్ అమౌంట్ అనేది మనకి మోర్ దెన్ 2 lakhs ఉండాలి. సో ఆ 2 lakhs ఉండకపోవడం వల్ల టాప్అప్ అమౌంట్ అనేది మనకి యాడ్ కాదు. సో 1 lakh మాత్రమే మనం బేసిక్ ప్రీమియంలో ఉండడం వల్ల బేసిక్ ప్లాన్లో ఉండడం వల్ల సో ఆ 1 lakh తర్వాత జరిగేటువంటి రిమైనింగ్ అమౌంట్కి బై హ్యాండ్ నుంచి మనం పే చేయాల్సి ఉంటుంది. తర్వాత టాప్అప్ అనేది ఫర్ ఇయర్లో ఒక్కసారి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. దెన్ టాప్అప్ కాకుండా సూపర్ టాప్అప్ అని ఇంకొక పాలసీ ఉంది కదా, దానికి దీనికి తేడా ఏంటి? సూపర్ టాప్అప్ అనేది ఫర్ ఇయర్లో మల్టిపుల్ టైమ్స్ మనకి అప్లికేబుల్ అవుతుంది. అది ఎలాగో ఒక్కసారి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 3 lakhs పాలసీ ఉంది మనకి బేసిక్గా. సో 3 lakhs పాలసీలో మనకి డిడక్టబుల్ అమౌంట్ అనేది 2 lakh రూపీస్ అనుకున్నాం. ఫస్ట్ టైం మనం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మనకి 3 lakhs క్లెయిమ్ అయింది. ఆ 3 lakh క్లెయిమ్లో మనకి 2 lakhs అనేది బేసిక్ ప్లాన్ నుంచి డిడక్ట్ అవుతే రెస్ట్ ఆఫ్ 2 lakhs అనేది మనకి సూపర్ టాప్అప్ ప్లాన్ నుంచి డిడక్ట్ అవుతుంది. సేమ్ ఇయర్లో మళ్ళీ మనం కనుక క్లెయిమ్కి వెళ్ళినట్లయితే మన బేసిక్ ప్లాన్లో నుంచి మళ్ళీ 2 lakhs అనేవి డిడక్టబుల్ అవుతాయి. దెన్ రెస్ట్ ఆఫ్ అమౌంట్కి మనము సూపర్ టాప్అప్ నుంచి అప్లికేబుల్ అవుతుంది. సో టాప్అప్కి సూపర్ టాప్అప్కి ఉన్న తేడా ఏంటంటే టాప్అప్ అనేది ఫర్ ఇయర్లో ఒక్కసారి మాత్రమే క్లెయిమ్కి వస్తుంది, రెస్ట్ ఆఫ్ అది ల్యాప్స్ అయిపోతుంది. సూపర్ టాప్అప్ అనేది మల్టిపుల్ టైమ్స్ మనము యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కనుక తీసుకునే ముందు అందులో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫీచర్స్ హెడ్జ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే నవ్వే డేస్లో 10 lakhs అండ్ ఎబో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా మంచి ఆలోచన. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ పీపుల్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోని మీరు ఇంకా ఎంకరేజ్ చేసినట్లయితే మేము కొత్త టాపిక్స్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు మీరు మా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.